ఎంఐఎం పార్టీ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ, తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క ప్రత్యేక అభివందనం. అన్న, కార్మికులుగా ఈరోజు ఉన్నారంటే ముస్లింల యొక్క దౌర్భాగ్య పరిస్థితి. ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకపోవడం, ముస్లింలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల ఈనాడు కార్మికులుగా తయారు కావడం జరుగుతుంది. కార్పెంటర్ గాను మరియు ఎలక్ట్రీషియన్లు గాను, బేల్దార్ గాను మరియు భవన నిర్మాణ వ్యవస్థ, ఆటో వర్కర్స్ గాను, జీప్ డ్రైవర్స్ గాను రకరకాలైనటువంటి కార్మిక కర్షక హమాలీలు అయినటువంటి మన సోదరులు ఈరోజు న్యాయబద్ధంగా 30 కోట్ల జనాభా కలిగినటువంటి మనం ఈనాడు మురికివాడల్లో నివసిస్తున్నాం. కారణం రిజర్వేషన్ లేకపోవడం వల్ల. కాబట్టి రిజర్వేషన్ మనకు అవకాశాన్ని కల్పిస్తే మనవారు కూడా న్యాయబద్ధంగా రాజకీయ వ్యవస్థలో ముందుకు వస్తారు. ఈ రాజకీయ వ్యవస్థలో ఒక ఎంపీ గాను, ఒక ఎమ్మెల్యే గాను, ఒక రాజ్యసభ సభ్యుని గాను, ఒక శాసనమండలి గాను, జిల్లా పరిషత్ మెంబర్ గాను, వార్డు మెంబర్ గాను, మున్సిపల్ కౌన్సిలర్ గాను, తర్వాత మున్సిపల్ చైర్మన్ గాను మనకు రావాల్సినటువంటి హక్కు మాకు కల్పించాల్సింది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2023, 2004లో ఒక మేనిఫెస్టోలు తయారు చేసి తెలుగుదేశం ప్రభుత్వం 5% రిజర్వేషన్, 4% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలు పలికాయి. మరి ఈనాడు ముస్లింల కోసం మరి ఎందుకు ఈ యొక్క ప్రాధాన్యత కల్పించలేకపోతున్నది ప్రభుత్వం? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి మా సామాజిక వర్గానికి మీరు 2003లో ఏదైతే మీరు వాగ్దానం చేశారో, 2003లో ఏదైతే మీరు మేనిఫెస్టోలు ఇచ్చారో ఒక్కసారి పరిశీలించండి. మా యొక్క సామాజిక వర్గానికి న్యాయం చేయండి. మీరు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి పార్లమెంటుకు పంపించి మా యొక్క బిల్లును ఆమోదించేలాగా మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అయ్యా, మీరు తలుచుకుంటే కాని పని అంటూ లేదు. మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి మా ముస్లిం సమాజం తరపు నుంచి, మా కార్మిక లోకం నుంచి చిన్న విన్నపం చేసుకుంటున్నాం. దయవంచి మాకు న్యాయం చేయండి. అయ్యా, మాకు న్యాయం చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.